ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. 28వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. నిఘంటువు. కృష్ణ, ఓ కృష్ణ, సముపస్థితం సమరభూమికి చేరియున్న, యుయుత్సం యుద్ధాభిలాషులతో ఉన్న, ఇమం స్వజమం ఈ స్వజన సముదాయమును, దృష్ట్వా చూచి, మమ నా యొక్క, గాత్రాన్ని అంగములు, సీదంతి పట్టుతప్పుచున్నవి, చ మరియు ముఖం నోరు, పరిశుష్యతి ఎండిపోవచున్నది, చ ఇంకను, మే నా యొక్క, శరీరే శరీరమునందు, వేపదుహ కంపము, రోమహర్ష చ గుగుర్పాటు కూడా, జాయతే కలుగుచున్నవి. మరి శ్రీకృష్ణ పరమాత్మల వారితో అర్జునుల వారు ఇలా పలికారట. ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి అనేసి. అర్జునుల వారు యుద్ధము చేయుటకు చేరియున్న తన బంధువులను చూచి అనుకంప కలిగిన వారై శ్రీకృష్ణునితో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఉభయ సేనలలో సమరోద్యుక్తులై వీరులందరినీ చూచారు ఫల్గునుడు. నిరుత్తరులయ్యారు. కారణం, వారు వీరు అనక ఆ కూడిన వారందరూ తనకు బంధువులు కావడమే కారణం. పాండవులు చిన్ననాటి నుండి కౌరవుల కుటిలోపాయాలతో అనేక కష్టాలను చవిచూచారు. భరించరాని అవమానాలకు గురైనారు. భర్తల సమక్షంలోనే నిండు సభలో పాండవ పట్టమహిషి వ్యవస్థలను కావించేందుకు ప్రయత్నించారు. ఆర్తత్రాణ పరాయణుడగు శ్రీకృష్ణుడే అడ్డుపడకుండా ఉంటే బహుశా ఆనాడే సంగ్రామం జరిగి ఉండేదేమో. ఆ సంఘటన పాండవుల ధర్మనిష్టకు సహనానికి అగ్ని పరీక్ష వంటిది. సాటి సోదరులను ఇంతటి అవమానాల పాలు చేస్తారా? కయ్యానికైనా నెయ్యానికైనా పాండవులు సమర్థులై ఉండి ఎదుటివారు అపకారం చేస్తున్న వారితో మైత్రినే కోరటం పుణ్యపురుషుల లక్షణం అంటారు విదురుడు. యుద్ధం వలన కేవలం కౌరవులే కాదు, అఖిల జనక్షయం అవుతుందని వారి ఆవేదన. అందుకే అర్జునుడు ఇచ్చట కృపయావిష్టుడైనాడు. పాండవ వీరులలో అర్జుని స్థానం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఉత్తర గోగ్రహణ సమయంలో కురువీరులందరినీ తానొక్కడే అవలీలగా జయించగలిగిన పరాక్రమశాలి. యుద్ధం చేసేందుకు వచ్చిన ధనుంజయుడు యుద్ధం వలన జరగబోయే హింసను, బంధునాశనాన్ని తలుచుకొని యుద్ధం చేయక తప్పదా అని ఒక ఆలోచనలతో పడ్డారు. యుద్ధం వలన జరగబోయే ఘోరమగు దృశ్యాలు అతని కనుల ముందు దర్శనమిచ్చాయి. ఆ జరగబోయే మహాసంగ్రామానికి నిశ్చయంగా కారణం దుష్ట చతుష్టయంగా చెప్పబడే దుర్యోధనాదుల మరియు ఉపేక్ష వహించిన ధృతరాష్ట్రుడే. ఆ ధృతరాష్ట్రుడే పెడదారి పడుతున్న చతుష్టయాన్ని వారించి ఉన్నట్లయితే బహుశా ఈ మారణహోమం జరిగేది కాదేమో. కానీ విధి బలీయం. కౌరవుల భౌతికంగా బలశాలులు, నైతికంగా బలహీనులు. కానీ పాండవుల బుద్ధిబలంతో పాటు భుజం బలం కలిగిన వారు, ధర్మం తెలిసి ప్రవర్తించేవారు. అందుకే అర్జునుడు ఇచ్చట పరితాపం పొందుచున్నారు. బీభత్సునికి యుద్ధమనగా వెరపులేదు. నాటి రణరంగంలో భీమార్జునులను ఎదుర్కొని ప్రాణాలతో మనగలిగేవారు నిజంగా అరుదే. అన్యాయానికి, అధర్మానికి, అసూయ ద్వేషాలకు ప్రతీత దుర్యోధనుడు. అహింసకు, ధర్మానికి, ప్రేమకు, మంచితనానికి ప్రతిరూపం పాండవులు. అందుకే అర్జునునిలో ఈ కలవరం, అంతరంగ క్షోభ. అందుకే ఈ మానసిక కల్లోలం. సామాన్యులమగు మనం చిన్న కష్టానికే తట్టుకోలేం. విచార సాగరంలో మునిగిపోతాం కదా. గోరంతలను కొండంతలుగా ఊహించుకుని నానాగోలా చేస్తాం. కానీ ఇప్పుడు పాండవులు, ముఖ్యంగా పార్థుడు ఎదుర్కొనబోచున్నది మహాసంగ్రామం, అంటే మహాప్రళయం. అందులో ఎందరో వీరులు సముధులు కానున్నారు. ఆ కారణం చేతనే అర్జునిలో ఆలోచన తరంగాలు వెల్లువెత్తాయి. ఎంతటి గొప్ప ధైర్యశాలి అయినా కొన్ని సంకట పరిస్థితుల యందు స్థితప్రజ్ఞతను కోల్పోతారు. సీతావియోగ సమయంలో శ్రీరాముడు అంతటి వారే పసిపిల్లవానిలా విలపించారు. అంటే
తన నిజస్థితిని ఆ క్షణంలో మరిచారు. అప్పుడు లక్ష్మణుడు ఆయనను ఓదార్చి అన్నగారికి తన నిజస్థితిని గుర్తు చేసి దుఃఖోపశమనం కలిగించవలసి వచ్చింది. ఇచ్చట అర్జునుని పరిస్థితి కూడా అంతే. జాలి, దయ, కరుణ, అహింస, ప్రేమ మొదలగునవన్నీ సద్గుణాలే కానీ అన్ని వేళలా కావు. కుట్రతో, మోసంతో, దుష్టబుద్ధితో నిన్ను చంపడానికి వచ్చే శత్రువుపై జాలి చూపరాదు. కాటు వేసేందుకు పగబట్టిన కాలసర్పాన్ని దయతో ఉపేక్షించరాదు. నీ రాజ్యాన్ని లాక్కొని నీపై కత్తి దూసే శత్రువులపై కరుణ చూపరాదు. ఎట్టి పరిస్థితులలోనూ మనిషి తన కర్తవ్యాన్ని మరవరాదు. అందుచేత అర్జునుడి కలిగిన జాలి శోభించలేదు. తర్వాత ఏం చేస్తారో చూద్దాం. జై శ్రీకృష్ణ పరమాత్మనికి జై. జై భగవద్గీతకు